వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు విస్తృతంగా పర్యటించారు. చిన్నశంకరపేట మండల కేంద్రంలో నూతనంగా వచ్చిన అంబులెన్స్లను శాసనసభ్యులు ప్రారంభించారు. మెదక్ పట్టణంలోని ఔసుపల్లిలోని జిల్లా అటవీ శాఖ అధికారుల క్వార్టర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆరోగ్య సేవల అందాలన్నారు. చిన్న శంకరపేటలో అంబులెన్స్ సేవలు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రావడం శుభపరిణామని అన్నారు. మెదక్ ఔసుపల్లి 24 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అటవీ శాఖ వన సంరక్షణ నివాస గృహం శాసనసభలో ప్రారంభించారు. అటవీ శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ జోజీ, రేంజ్ ఆఫీసర్ మనోజ్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ మేడి మధుసూదన్ రావు, దుర్గాప్రసాద్, లింగం, అవారి శేఖర్, కాంగ్రెస్ నాయకులు జీలకర్ర లింగం, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైనటువంటి మేరకు శాసనసభ్యులైనటువంటి రోహిత్ సార్ గారు అటవీ శాఖకు సంబంధించి అటవీ వనరక్షకుని జరిగింది. దాంట్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు మా డిఎఫ్ఓ సార్ అందరూ పాల్గొనడం జరిగింది. దీన్ని మేము 2023 డిసెంబర్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇది క్యాంపా నిధులతో 24 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి.
ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.